ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువజన ఆశాకిరణం శ్రీ నారా లోకేష్ గారికి మనఃపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బెందాల అశోక్ కుమార్ ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు దావోస్కి వెళ్లారు, భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్తా అన్నారు. దీనిపైన మీరేమంటారు? పెట్టుబడులు నిజంగా తీసుకొస్తారా? ఆ కలుసుకున్నదేదో ఇక్కడే రేవంత్ రెడ్డిని రెగ్యులర్ కలుస్తుంటాడు కదా, ఇక్కడే డీల్ ఇచ్చేయచ్చు కదా. దావోస్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళడం ఏంటి రేవంత్ రెడ్డి? అక్కడ మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్లు ప్రాజెక్ట్ ఇవ్వడం ఏంటి? మెగా కృష్ణారెడ్డి ఎంత ఇచ్చాడు ఈయనకి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి? నాకు తెలుసు వైట్ మనీ ఎంత, బ్లాక్ మనీ ఎంత, రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర ఎంత కలెక్ట్ చేస్తున్నాడు. అతి త్వరలో నేను మరలా కాళేశ్వరం గురించి తెలంగాణ హైకోర్టులో ఏ విధంగా కేసేసి 1,200 కోట్లు మెగా కృష్ణారెడ్డి ఎలాగిచ్చాడో, ఎవరికి ఇచ్చాడో ఎక్స్పోజ్ చేశాను. అదే విధంగా రేవంత్ రెడ్డి ఎవరెవరి దగ్గర ఎంత కలెక్ట్ చేస్తున్నాడు. కాళేశ్వరం కూలేశ్వరం అని ఈ మధ్యనే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడరు, సీఎం క్యాండిడేటు. కాళేశ్వరం మూసేసం 2 లక్షల కోట్లు వేస్ట్ అయిపోయింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు కదా, పిసిసి చీఫ్ అప్పుడు, ఇప్పుడు సీఎం క్యాండిడేటు. మరి కాళేశ్వరం గురించి ఎంతో నెగిటివ్గా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీలో 10లో 9 మంది కాళేశ్వరాన్ని క్రిటిసైజ్ చేస్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు? ఇది నా ప్రశ్న. రేవంత్ రెడ్డికి లాస్ట్ ఇయర్ అదానికి ఎందుకు ఇచ్చాడు? యూరప్లో దావోస్ సిటీలో 1000 మంది బిజినెస్ పీపుల్ వచ్చారు 197 దేశాల నుంచి. ఈయనకు ఒక్కడు దొరకలేదా తెలంగాణను తీసుకురావడానికి? అందుకే తమ్ముడు, నువ్వు నాతో తిరుగు 100 మంది బిజినెస్ పీపుల్ని ఎలా తీసుకొచ్చాను. బిల్ గేట్స్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కలిశాడు. 96లో బిల్ గేట్స్ నేను ముందు దేవగౌడ్కి, 97, 98లో చంద్రబాబు నాయుడుకి 98లో కలిపాను. 100 కంపెనీలు తీసుకొచ్చాను, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశాను. మరి వీళ్ళేం చేస్తున్నారు? ఉన్న కంపెనీలు నష్టపోతున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు. 8 లక్షల కోట్లు తెలంగాణ అప్పైపోయింది. రేవంత్ రెడ్డిని ఎవరు కోరుకోవట్లేదు. కనుక నేను అంటుంది ఏంటంటే 7569441275కి మీరు గ్రూపులు పెట్టి వచ్చే నెల సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ తరపున నిలబడొద్దు, పోటీ చేయొద్దు, ప్రజాశాంతి పార్టీ తరపున మాత్రమే నిలబడండి. ఇండిపెండెంట్గా నిలబడిన వాళ్ళు కూడా ప్రజాశాంతి పార్టీ మద్దతు తీసుకోండి, మా ఓట్లు తీసుకోండి. మన బీసీల పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీలు మనం 90% ఉన్నాం. 5% ఉన్న రెడ్డిల్నే కాంగ్రెస్ 12 మంది ముఖ్యమంత్రి చేసింది. 1% ఉన్న వెలమలే కేసీఆర్ కుటుంబ పాలన అయిపోయింది. మరి మన పాలన ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడు మారుతారు? యూత్ ఈ ఇంటర్వ్యూని 100,000 మందికి పంపండి. 7569441275కి. కర్నూలు అయితే కర్నూలు, ఆంధ్రాలో చూసిన వాళ్ళు, వైజాగ్ అయితే వైజాగ్, ఇక్కడ నిజామాబాద్ అయితే నిజామాబాద్. గ్రూప్ పేరే నిజామాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కొత్తగూడెం అని పెట్టి గ్రూప్ పేరు ముందు మీ నియోజకవర్గం, మీ పేరు, నా పేరు పెట్టి 100 మందిని జాయిన్ చేయండి. అవినీతిని ఎక్స్పోజ్ చేద్దాం. ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడదాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డికి మీరు మద్దతు పలికారు, ముఖ్యంగా నా తమ్ముడు అని కూడా సంబోధించారు. కానీ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిని మీరు వ్యతిరేకిస్తున్నారు. కారణాలు ఏంటి? ఎందుకు మీ మధ్య ఏమైనా చెడిందా? ఒకటే కారణం దానికి. అభివృద్ధి చేద్దాం, అప్పులు తీర్చుదాం, పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడదామని డిసెంబర్ 3, 2023లో ఆయనే అన్నారు. తర్వాత డిసెంబర్ 13ని, జనవరి 29ని, ఫిబ్రవరి 10ని, మొన్న సెప్టెంబర్ని, ఇన్నిసార్లు కలిసిన తర్వాత కూడా బిలియనీర్లు తెద్దాం, రాష్ట్రాన్ని కాపాడుదాం, కంపెనీలు తీసుకొద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేద్దాం. రేవంత్ రెడ్డి అంటే ఆవిడకి తెలియదని ఇప్పుడు రుజువు అయిపోయింది కదా 14 ఏళ్ళలో. మరి రేవంత్ రెడ్డి ఒక్క బిలియనీర్ని తేలేపోయాడు కదా, ఒక్క కంపెనీని అంబాసిడర్లు కలుస్తున్నాడు. అంబాసిడర్లు ఏమైనా చేయగలరా? కానీ తెలంగాణ వాసులు సంతృప్తిగా ఉన్నారు. ఢిల్లీలో కూడా స్టార్ క్యాంపైనర్గా ఉండబోతున్న ఉచిత హామీల గురించి ఆయన చెప్పబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన ఏమంటారు? మొదటి దాని మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని కర్ణాటకలో కాంగ్రెస్ పూర్తి ఫెయిల్ అవ్వబట్టి ఈ మధ్య కంటెస్ట్ చేసిన ప్రతి ఎలక్షన్లో ఓడిపోయింది. అది గుర్తించాలి. రేవంత్ రెడ్డి పేరు ఎవరికి తెలుసు? ఢిల్లీలో గల్లీల్లోనే తెలీదు, ఢిల్లీ వరకు వెళ్ళారటి.
ఆయన పేరు ఆవిడకి తెలియదు, ఆయనకి ఆవిడ మద్దతు ఇవ్వడు. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో వస్తుంది. చిత్తుగా 70 ఎమ్మెల్యే సీట్లో 7 కూడా కాంగ్రెస్కి రావు. చూసుకోండి మీరు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలంటున్నారు. దీనిపైన ఏమైనా రాజకీయం ఏముంది దీనిపైన? ఏంటంటే పవన్ కళ్యాణ్ మాటకి నేనే రాష్ట్రాన్ని ఏలుతున్నాను. చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే పవన్ కళ్యాణ్. 2019లో మాయావతి కాళ్ళ మీద పడి బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, జేడీ లక్ష్మీనారాయణ మంచి పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆయన పోటీ చేస్తే ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి? 6-7% ఓట్లు వచ్చాయి. చిరంజీవికి 2009లో 18% వచ్చాయి. మళ్ళా 2014లో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే 1% రాలేదు. ఆయనకి తెలిసిపోయింది నేను ప్యాకేజ్ స్టార్ని. మా అన్నయ్య కాంగ్రెస్లో విలీనమై ఎంపీ అయి రాజ్యసభ మినిస్టర్లుగా అయ్యాడు. నేను కూడా డిప్యూటీ సీఎం అవ్వాలంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలవాలి అని. ఈ ప్యాకేజ్ స్టార్ల గురించి అడగడం టైం వేస్ట్. ప్రజలు అందరూ తెలివైనోలే. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు, బీజేపీని మోదీని తిట్టి, చంద్రబాబుని ఘోరంగా లోకేష్ని తిట్టి ఆ పార్టీలో ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఇష్టం ఎవరిని ఉప ముఖ్యమంత్రి చేస్తాడో. చంద్రబాబు తీసిస్తే ఈరోజు దిక్కే లేదు పవన్ కళ్యాణ్కి. చంద్రబాబుకి ఏంటంటే కోర్టు కేసులు ఉన్నాయి, దాదాపు 60 కేసులు. బెయిల్ మీద ఉన్నాడు. ఆయన భయంతో ఆయన ఎవడు మద్దతు ఇస్తాడని మోదీని మొన్నటి వరకు తిట్టినాడు 2019 వరకు. ఇప్పుడు మోదీ 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 అని పొగుడుతున్నాడు. దేనికి? 52 రోజులు జైలుకి వెళ్ళాడు, 52 వారాలు జైలుకి వెళ్తాడని తెలుసు. అన్ని కేసుల్లో దాదాపు 60 కేసుల్లో ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ప్రశ్నించలేడు. ఎవడేం చెప్తే అదే చెయ్యాలి. కానీ నేను మాత్రం వీళ్ళ 7 పార్టీల అవినీతి పరులని, కుటుంబ పాలనని, కుల పాలని ఎత్తి చూపిస్తున్నాను. మన ప్రజాశాంతి పార్టీ ప్రజల పార్టీ, బీసీల పార్టీ. నేను బీసీ, 60% ఉన్న మేము ముఖ్యమంత్రి ఎందుకు అవ్వకూడదు? 100 మంది బీసీ నాయకులు ఉంటే దానికి 2 కారణాలు. కాంగ్రెస్ రెడ్ల పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదు 55 సంవత్సరాలు వెళ్ళి. రెండోది ఏంటంటే బీసీలు అందరూ బానిసలు అయిపోతున్నారు చాలామంది లీడర్స్. కనుక యూత్, ఎంప్లాయీస్, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు రండి బయటికి. ప్రజాశాంతి పార్టీ తరఫున ముందు తెలంగాణలో మీరు పోటీ చేయండి, మీరు గెలవండి. మీ ఓట్లు నా ఓట్లు వేసుకోండి. 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, 1 ఇయర్లో నిరుద్యోగ సమస్య నిర్మూలన. గెలిచిన గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు ఫార్ములా ఈ కార్ రేస్ తెరపైకి తీసుకొచ్చింది, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ మాత్రం జరగలేదు. ఎందుకు? లోపల ఏమైనా జరిగిందా? ఏమైనా కాంప్రమైజ్కి వచ్చారంటారా? వీళ్ళందరూ తోడు దొంగలు. ఒకటి గమనించాలి, అంతవరకు ఎందుకు? క్లియర్గా కనబడుతుంది ఎన్ని పార్టీలు ఈ మోదీకి, ఇప్పుడున్న గవర్నమెంట్కి సరెండర్ అయిపోలేదు. వీళ్ళందరూ ఒకటే. మనల్నే పువ్వులు పెడతారు, ఫూల్ చేస్తారు. కనుక ఈ అవినీతిని ఎక్స్పోజ్ చేయాలంటే చిత్తుగా వాళ్ళు ఓడించాలి అంటే మీరు ఒక్కొక్కరు ఈ వీడియోని 100,000 మందికి పంపించాలి. 7569441227 గ్రూపులు పెట్టాలి. తెలంగాణ 12,000 మంది సర్పంచులు బయటికి రండి. ప్రజాశాంతి పార్టీ తరపున, మన పార్టీ తరపున, బీసీల పార్టీ తరపున నిలబడండి, గెలవండి, అభివృద్ధి చేసుకోండి, చేసి చూపిద్దాం. అక్కడ మోదీకి, ఇక్కడ రేవంత్ రెడ్డికి, అక్కడ చంద్రబాబు నాయుడుకి మీరు గెలిస్తేనే కదా, మీ ఓట్లు మీకు వేసుకుంటేనే కదా ఇంకెంతకాలం నేను మీ కొరకు ఫైట్ చేస్తాను. మీ ఓట్లు మీరు వేసుకోకపోతే. అందుకని పవన్ కళ్యాణ్ ఇంకెవడో ఓట్లు వేయడరా ఎంత కూతలని 3 సార్లు కంటెస్ట్ చేశాడు. ముందు 6-7 సర్పంచులు గెలిచాడు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన వైసీపీలో కలిసిపోయాడు. ఆ తర్వాత ఇంకో 1 గెలలేం, మనం గెలవని బీజేపీలో కలిసిపోయాడు. నేను కనుక ఇంకా ఇన్ని సంవత్సరాలు రాత్రి పగలు మీ కొరకు తిరిగి ఫైట్ చేసి పోటీ, నేను మీ కొరకు సపోర్ట్ చేస్తున్నాను, మద్దతు ఇస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? మనకెందుకు రా, వాళ్ళకి అమ్ముడుపోతున్నారు. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. ఈవీఎం లేకుండా బ్యాలెట్ పేపర్లో సర్పంచులుగా గెలవడం, ఆ తర్వాత బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ తీసుకురావాలి అంటే ఇక్కడ మనం తెలంగాణలో మీరు సర్పంచులుగా గెలవాలి. లోకల్ బాడీ ఎన్నికలకు ప్రజాశాంతి పార్టీ సిద్ధంగా ఉన్నదా? సిద్ధం అంటే ఇదిగో ప్రజలే నాకు. అలాగా 1000 కోట్లు లేవు అవినీతి డబ్బు, 1,00,000 కోట్లు నీతి డబ్బు తేగలను అభివృద్ధి చేయడానికి. ప్రజలు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకోమంటున్నాం. 2,000కో 3,000కో అమ్ముడుపోయే కంటే, 2 లక్షలకో 3 లక్షలకో సర్పంచులు అమ్ముడుపోయే కంటే గ్రామ అభివృద్ధి 100 కోట్లు, 100 గ్రామాలు గెలిస్తే ₹1,00,000 సంవత్సరానికి, 30,000 రూపాయలు సర్పంచ్కి జీతం. గెలిపించండి, అభివృద్ధి చూడండి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట, పల్లెటూరు, ముమ్మినిపేటలో 1,200 ఎకరాల్లో చారిటీ చేసి 100,000
మందికి ప్రతి సంవత్సరం వేల లక్షల మందికి, సంవత్సరానికి 1000 మంది, ఈ 30 సంవత్సరాల్లో లక్షల మందికి మద్దతు ఇచ్చాం, సపోర్ట్ చేసాం, అన్ఎడ్యుకేటెడ్కి ఎడ్యుకేట్ చేసాం, వితంతువులు ఆదుకున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం, కంపెనీలు పెట్టాం. 125 దేశాలు మన చారిటీ సిటీ నుంచి పంపించారు. 155 దేశాల్లో నేను డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ చదవండి. మంచిగా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నా గురించి కేసీఆర్ ఏమన్నాడు వినండి, మోదీ ఏమన్నాడు, మీరే సర్వే చేసుకోండి, మీరే ఇన్వెస్టిగేట్ మరి. కానీ వినడం మాత్రం కాదు, ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి గల కారణాలేంటి, మొత్తం దీని వెనక ఏదో జరుగుతున్నది, ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఇంకోవైపు కావాలని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఒకవైపు హామీలు ఇచ్చింది, కానీ అవి ఎక్కడి వరకు నెరవేరలేదు. ముందు మా సత్తా ఏంటో మేము చూస్తాం, లోకల్ బాడీ ఎలక్షన్లో మేము సిద్ధంగా ఉన్నాము, మేము ఖచ్చితంగా గెలుస్తామంటూ ఒకవైపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.